యథాస్థానం ఉద్వాసయామి. ఈ కనిపించే దృశ్యం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 19వ క్రాస్ రోడ్ దగ్గర పార్క్ పక్కన ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంగణంలోనిది. ఈ దేవుళ్ల పటాలన్నీ తమ ఇళ్ల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు బెంగళూరు వాసులు. కొందరు వాలంటీర్లు రోడ్ల పక్క నుంచి, చెట్ల పక్క నుంచి సేకరించినవి కూడా ఈ ఫోటోల్లో ఉన్నాయి. ఇంట్లో పాడైపోయిన దేవుడి ఫోటోలు, క్యాలెండర్లు, విగ్రహాలు రోడ్ల పక్కన పడేయడం వల్ల ప్రకృతికి జరిగే నష్టాన్ని నివారించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం సభ్యులు. హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ ఈ దేవుళ్ల ఫోటోలను రీసైకిల్ చేయబోతోంది. ఈ సంస్థ చాలా కాలంగా పర్యావరణం, వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలపై పనిచేస్తోంది. రోడ్ల పక్కన దేవుళ్ల ఫోటోల పరిస్థితి చూసి ఈ రీసైక్లింగ్ కార్యక్రమం ప్రారంభించామని నిర్వాహకులు చెప్పారు. క్లెన్లీనెస్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ ఏరుతూ ఉంటాము, దాన్ని ప్లాగింగ్ అంటారు. అది చేస్తున్నప్పుడు చెట్ల కింద అక్కడ ఇక్కడ ఫోటోలు పెట్టేస్తారు. రోడ్ల మీద అయ్యేసరికి ఎక్కడ కనబడితే అక్కడ చెట్ల కింద పెడతారు, పుట్టల దగ్గర పెడతారు, గుళ్ళో పెడతారు. అవి పెట్టేసరికి ఏమవుతుందంటే కుక్కలు అక్కడికి వచ్చి పాసిపోయటము, అక్కడంతా గలీజ్గా ఉంది. అంటే అరే మనం పూజ చేసే భగవంతుడికి ఈ పరిస్థితి వచ్చిందా, రోడ్డు మీద పెట్టడం ఏంటి దేవుడి ఫోటోలు అని బాధ అనిపించి దీనికి ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి కదా అని మా టీం మొత్తం కూర్చొని ఆలోచించి ఏం చేయాలి అని ఈ యాక్టివిటీ మొదలుపెట్టాం. ప్రకృతి ఎందుకు పాడవుతుంది, ఎన్వైరన్మెంట్ మీద వర్క్ చేసే టీమే మాది. బెంగళూరులో ఈ ఏడాది 3 సార్లు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంస్థ నిర్వాహకులు, వాలంటీర్లు అంతా ముందుగా నిర్ణయించిన తేదీన ఈ గుడి దగ్గర చేరతారు. వచ్చిన ఫోటోలను అక్కడ ప్రదర్శనగా ఉంచి వాటిలో ఎవరికైనా నచ్చిన ఫోటోలుంటే తీసుకోమంటారు. During this program, people are bringing it from their homes. Some of them are very rare, actual antique. There is one side of the story where people are paying a lot, going to these antique shops and buying it, and the other side of the story is people are leaving without knowing the value of it. So we heard that these old photos are going to be recycled. So we didn't, and the brass items, like I told you, are going to be melted. So we didn't want that to happen to all the pieces. Some of them are valued, like I told you, in lakhs. So it's not only the monetary values. There are a lot of people who want these pictures. ఆ ఫోటోలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లోహం, రాయి, లామినేటెడ్ ఫ్రేమ్లు, గాజు, చెక్క ఫ్రేమ్లు, ఇనుప ఫ్రేమ్లు, ప్లాస్టిక్ ఇలా వేర్వేరుగా పెడతారు. ఆ తర్వాత అన్నిటికీ ఆ గుడి అర్చకుల చేత ఉద్వాసన లేదా విసర్జన పూజ చేయిస్తారు.